హలో గైస్, వెల్కమ్ టు ద తులసి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంగ్లీష్లోని కొన్ని ఈడియమ్స్ని వాటితో పాటు కొంత వొకాబులరీని నేర్చుకుందాం. ర్యాండమ్ వొకాబులరీ నేర్చుకుందాం. ఏవైతే ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అనిపిస్తాయో వాటిని మనం నేర్చుకోనికి ట్రై చేద్దాం. అండ్ ఇఫ్ వర్డ్ తెలుసుంటే దాని యొక్క స్పెల్లింగ్ గుర్తుకుంచుకోవడానికి చూసుకుందాం. ఎందుకంటే మిస్స్పెల్డ్ కరెక్ట్లీ స్పెల్డ్లో కూడా ఉపయోగపడుతుంది కాబట్టి. ఓకే అండి, లెట్స్ బిగిన్. బిఫోర్ బిగినింగ్ I want to tell you something. సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సో దట్ ఐ క్యాన్ బీ మోటివేటెడ్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈడియమ్స్తో స్టార్ట్ చేద్దాం. ఈడియమ్స్ యొక్క మీనింగ్ అండ్ ఎగ్జాంపుల్ చూద్దాము. బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్. బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అంటే మళ్ళీ మొదటికి రావడం. ఒక ప్లాన్ వేసుకున్నాం, అది వర్కౌట్ కాలేదు అని చెప్పేసి ప్లాన్ బి ఉంటుంది కదా. ప్లాన్ బి కాకుండా మళ్ళీ అదే ప్లాన్ని ఫస్ట్ నుంచి చేయడం అన్నట్టు. ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ నుంచి మళ్ళీ మొదటికి రావడం. స్టార్టింగ్ అగైన్ ఆఫ్టర్ ఏ ఫెయిల్యూర్ ఆర్ అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్. ఇప్పుడు ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ ఉంది. సిజిఎల్ ఎగ్జామ్ క్వాలిఫై కాలేదని వదిలేసామో మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం కదా, అలా. కాకపోతే ఇది మనకి నాలెడ్జ్ ఉంటుంది. అది బ్యాక్ టు డ్రాయింగ్ అంటే కంప్లీట్లీ ఫ్రమ్ బిగినింగ్. ఓకే, రీస్టార్ట్, రీథింక్, రీప్లాన్, రీడూ ఆర్ ద సినోనిమ్స్. కంప్లీషన్ అయిపోయింది, సక్సెస్ అయిపోవడం, అచీవ్మెంట్ అయిపోవడం. ద ప్రాజెక్ట్ ఫెయిల్డ్, సో ఇట్స్ బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్. ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఓవర్ ద మూన్, చాలా సంతోషంగా. అండ్ ఓవర్ ద మూన్, ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్. ఇవి రెండు సినోనిమ్స్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ డిలైటెడ్. అండ్ సెకండ్ కూడా ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్, అత్యంత ఆనందకరం. ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ అయినప్పుడు హ్యాపీ ఉంటుంది. ఇది ఓవర్ ద మూన్ అండ్ దీస్ ఆర్ టూ సినోనిమ్స్. ఓకే, డైరెక్ట్ సినోనిమ్స్ వచ్చేసి థ్రిల్డ్, ఎలేటెడ్ అనేది మనకు ఇంపార్టెంట్. ఎలేటెడ్ అండ్ ecstatic is also important in the synonyms of happy, elated and ecstatic. ఈ స్పెల్లింగ్ గుర్తుంచుకోవడానికి ట్రై చేద్దాం. స్టాటిక్, ఎక్ ప్లస్ స్టాటిక్, ఎక్స్టాటిక్ అంటే ఆనందం. ఎలేటెడ్ అన్న హ్యాపీ. ఓకే, దీస్ ఆర్ ద సినోనిమ్స్. Antonyms to the sad, disappointed, unhappy are the opposite to happy, unhappy. She was over the moon after her winning the competition. Win అయిన తర్వాత moon, she was over the moon. ఓకే, నెక్స్ట్ ఆన్ ద టాప్ ఆఫ్ ద, దీనికి ఎలేటెడ్, మళ్ళీ ఎలేటెడ్ వచ్చింది, జాయస్ వచ్చింది, ఎగ్జల్టెంట్ మళ్ళీ ఎక్సైటెడ్ రిపీట్ అయింది, ఎగ్జల్టెంట్. ఎలేటెడ్, ecstatic and exultant, 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 elated అండ్ ఇంకేంది ఎక్స్టాటిక్. ఈసీ ప్లస్ స్టాటిక్, ఎక్స్టాటిక్. దీస్ ఆర్ ద త్రీ సినోనిమ్స్. ఓకే, దానికి యాంటోనిమ్స్ డిప్రెస్డ్, మిజరబుల్ అండ్ హ్యాపీ. ఇక్కడ ఉన్నవే ఇక్కడ ఉన్నాయి. హీ ఫెల్డ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ ఆఫ్టర్ గెటింగ్ హిస్ డ్రీమ్ జాబ్ వచ్చిన తర్వాత టాప్ ఆఫ్ ద వరల్డ్. నీకు డ్రీమ్ జాబ్ వచ్చిన తర్వాత నువ్వు కూడా ఆనందం పడతావు. ఓకే, ఇలా అండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వర్డ్ డౌన్ ఇన్ ద డంప్స్ అంటే నిరుత్సాహంగా ఉండడం, నిరాశగా ఉండడం. దానికి కంప్లీట్లీ అపోజిట్. ఫీలింగ్ సాడ్ ఆర్ డిప్రెస్డ్. గ్లూమీ, మెలంకోలీ, డిజెక్టెడ్, అన్హ్యాపీ. మెలంకోలీ అండ్ డిజెక్టెడ్ ఆర్ ఇంపార్టెంట్. మెలంకోలీ, చోలీ అని అంటారు కానీ కోలీ, మెలంకోలీ, సిహెచ్ఓ కాదు, సిఓ కాదు, సిహెచ్ఓ. ఓకే,
MELANCHOLY, melancholy. ఓకే, అండ్ డిజెక్టెడ్. రిజెక్ట్ అయినప్పుడు డిజెక్టెడ్ అవుతాం. ఎవరైనా రిజెక్ట్ చేస్తే మనం డిజెక్ట్ అవుతాం, నిరుత్సాహపడతాం, నిరాశపడతాం. ఓకే, దానికి అపోజిట్ ఆప్టిమిస్టిక్, జాయ్ఫుల్, cheerful. వీటికి సినోనిమ్ అవుతుంది ఓవర్ ద మూన్ అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్కి సినోనిమ్స్ ఇవి అవుతాయి. ఓకే, షీ వాజ్ డౌన్ ఇన్ ద డమ్స్ ఆఫ్టర్ ఫెయిలింగ్ ఇన్ ద ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడు డౌన్ ఇన్ ద డమ్స్ అయిపోయింది. అండర్ ద వెదర్, అనారోగ్యంగా ఉండడం. అండర్ ద వెదర్ అంటే చాలా చలి, అండర్ ద వెదర్ అంటే చల్లగా ఉండడం అని గుర్తుంచుకోండి. ఫీలింగ్, ఇప్పుడు మనకు చలి చెమటలు వచ్చినాయి, చల్లగా చాలా జ్వరం వచ్చినప్పుడు కూడా చెమటలు వస్తాయి కదా, అండర్ ద వెదర్ అని గుర్తుంచుకోండి. కి ఫీలింగ్ ఇల్ ఆర్ అన్వెల్గా ఉండడం. సిక్, ఎయిలింగ్, వీక్, indisposed are the synonyms. Healthy, fit, well, ఇవి మూడు మనకు తెలిసిందే. ఐఎమ్ ఫీలింగ్ అండర్ ద వెదర్ టుడే, సో ఐల్ స్టే హోమ్. బయటకు వెళ్దాం రా అంటే ఈరోజు నా ఆరోగ్యం బాగాలేదని చెప్తున్నాడు, అవుట్ ఆఫ్ ద బ్లూ. నెక్స్ట్ వర్డ్, నెక్స్ట్ ఈడియం వచ్చేసి అవుట్ ఆఫ్ ద బ్లూ, అనుకోకుండా. అంటే మనకు అనుకోకుండా సడన్గా అప్పటికప్పుడే వచ్చేయడం. హ్యాపింగ్ సడన్లీ అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరగడం అవుట్ ఆఫ్ ద బ్లూ. అవుట్ ఆఫ్ ద బ్లూ అంటే సడన్గా కొన్ని పాత ఫ్రెండ్స్ని కలవడం సడన్లీ, అవుట్ ఆఫ్ ద బ్లూ. అంటే ప్లాన్డ్ కాకుండా. అన్ఎక్స్పెక్ట్లీ, సర్ప్రైజింగ్లీ, అబ్రప్ట్లీ, అన్ఫోర్సిన్, అబ్రప్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ABRUPT, అబ్రప్ట్ అంటే సడన్లీ, అబ్రప్ట్లీ, సడన్లీ. ఓకే, ఫోర్సిన్, అన్ఫోర్సిన్ ముందుగా చూడలేదు. ప్రిడిక్టబుల్, ఎక్స్పెక్టెడ్లీ, అన్ఫోర్సిన్కి ఫోర్సిన్ ఈజ్ అపోజిట్. హీ కాల్డ్ మీ అవుట్ ఆఫ్ ద బ్లూ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ సైలెన్స్. కొందరు ఉంటారు కదా, ఇది మీరు అర్థం చేసుకోవాల్సిందే. ఎలా అంటే కొందరు దూరం అయిపోతారు, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కాల్ చేస్తారు, అలా అన్నట్టు. దూరం అయిపోయిన తర్వాత కొన్ని రోజులు గుర్తుకొచ్చి మళ్ళీ కాల్ చేస్తాం కదా, అలా. ఇట్ ఈస్ క్లోజ్లీ రిలేటెడ్ టు ఆల్ ఆఫ్ us. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ చూద్దాం. ఇప్పుడు వొకాబులరీలో సినోనిమ్స్, యాంటోనిమ్స్, వర్డ్స్. ఇప్పుడు వొకాబులరీ వర్డ్స్. ఓకే, డిటీరియోరేట్ అంటే క్షీణించు, దిగజారుట. అంటే ఒక సిచ్యువేషన్ ఉంది, ఒక బ్యాడ్ సిచ్యువేషన్ ఉంది. అంటే బ్యాడ్ సిచ్యువేషన్ అంటే మన కండిషన్ బాగాలేదు, ఆ కండిషన్ని ఇంకా బ్యాడ్ చేస్తున్నాడు. అప్పుడు ఏమంటారు అంటే డిటీరియోరేట్, క్షీణించడం, దిగజారడం, ఇంకా దిగజారడం అన్నట్టు. ఓకే, ఇప్పుడు చూడండి, టు బికమ్ వర్స్ ఇన్ క్వాలిటీ, కండిషన్ ఆర్ వాల్యూ, కండిషన్ ఆర్ క్వాలిటీలో ఇంకా తగ్గిపోవడం. డిక్లైన్, డీజనరేట్, వీక్, డిగ్రేడ్ ఆర్ ద సినోనిమ్స్. ఇంప్రూవ్ చేయడం, స్ట్రెంథెన్ చేయడం, ఎన్హాన్స్ చేసుకోవడం, ఎన్హాన్సింగ్, పెంచుకోవడం, రికవర్ చేయడం. ఓకే, హిస్ హెల్త్ బిగాన్ టు డిటీరియోరేట్ ర్యాపిడ్లీ. అంటే కొన్ని వ్యాధులు ఉంటాయి, ఆ వ్యాధులు సోకినాయంటే ర్యాపిడ్గా డిటీరియోరేట్, వర్స్ అయిపోతుంది, బాడీ వీక్ అయిపోతుంది, ఏం చేయలేం. డిటీరియోరేట్ కండిషన్ డిటీరియోరేట్ రిలేషన్షిప్ పాడైపోతుంది రోజు రోజుకి. ఓకే, ఎరుడైట్, పాండిత్యము గల, జ్ఞానవంతుడు. ఎరుడైట్ అంటే పాండిత్యము గల అంటే అన్ని తెలిసినవాడు. ఓకే, నాలెడ్జ్ పరంగా, అతని స్కిల్స్ పరంగా. హ్యావింగ్ ఆర్ షోయింగ్ గ్రేట్ నాలెడ్జ్ ఆర్ లెర్నింగ్, అతను నేర్చుకున్నది బయట పెట్టేది ఎరుడైట్. లెర్న్డ్, స్కాలర్లీ, నాలెడ్జబుల్, ఇంటలెక్చువల్ ఆర్ ద సినోనిమ్స్. ఎరుడైట్ అంటే పాండిత్యం, పండిత్ అన్నట్టుగా. ఓకే, ఎరుడైట్ అన్ని నేర్చుకున్నవాడు, ఈ క్వాలిటీస్ ఉంటాయి. ఏం నేర్చుకునేవాడు, ఈ క్వాలిటీస్ ఉంటాయి. ఇగ్నోరెంట్, అన్ఎడ్యుకేటెడ్, ఇల్లిటరేటెడ్. ఓకే,
ఎరుడైట్ పాండిత్యము గల. వర్డ్ కాంబినేషన్ ఎరుడైట్ స్కాలర్, ఎరుడైట్ లెక్చర్. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి నెక్స్ట్ వర్డ్ సావి. సావి యాడ్జెక్టివ్గా యూజ్ చేయొచ్చు, నౌన్గా యూజ్ చేయొచ్చు. తెలివైన, అవగాహన గల, తెలివైన వాడు లేదా అవగాహన గలవాడు. ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ ఎబిలిటీ టు మేక్ గుడ్ జడ్జ్మెంట్. గుడ్ జడ్జ్మెంట్ చేస్తారు. కొందరు జడ్జ్ చేయడానికి ఉండదు, ఏదైతే ఇప్పుడు ఎలా చూపిస్తే అలా ఇంకోటి ఎలా చేస్తారో అలానే చేస్తారు. కొందరు జడ్జిమెంట్ చేసి అది కరెక్టా లేదా అని చేసి చెప్తారు. సావి అంటే అలా జడ్జ్ చేసుకునేవాడు, చేయాలా వద్దా అనేవాడు. ష్రూడ్, అది ఇంపార్టెంట్. ష్రూడ్, క్లెవర్, ఆస్ట్యూట్. ష్రూడ్, ఆస్ట్యూట్ are the synonyms of the savvy. Cluelessness, clueless. Knave, knave అంటే innocent, inept, inept, not skilled and innocent are the synonyms of this savvy. Example, she was very tech savvy. అంటే టెక్ savvy అంటారు కదా, సాధారణంగా చాలా ల్యాప్టాప్ యూజ్ చేసి టెక్నాలజీని బాగా ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళని టెక్ savvy అంటారు. అంటే టెక్నికల్గా చాలా నాలెడ్జ్ ఉన్నవాడు, జడ్జ్మెంట్ చేయగలిగినవాడు, అన్నీ తెలిసినవాడు. ఓకే, కాంబినేషన్ బిజినెస్ సావి, బిజినెస్లో సావి ఉండడం, బిజినెస్ తెలిసినవాడు. పొలిటికల్ సావి, పొలిటికల్గా అన్నీ తెలిసినవాడు. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ వర్డ్స్. లెట్స్ మూవ్ టు ద అనదర్ సెట్ ఆఫ్ వర్డ్స్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఫ్రెనెటిక్. ఫ్రెనెటిక్ అంటే ఉత్సాహభరమైన, అల్లకల్లోలమైన. ఉత్సాహభరమైన అంటే ఎనర్జెటిక్, అల్లకల్లోలమైన, అల్లకల్లోలం. ఎక్కువగా ఉత్సాహం ఉన్న అల్లకల్లోలం అవుతుంది. హోష్ జాకే జోష్ హోకే హోష్ హోగ్యా బోల్కే అంటారు కదా, ఏదో అంటారు సంథింగ్, బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఫాస్ట్ ఫేజ్ అండ్ ఎనర్జెటిక్ ఇన్ అన్ అన్కంట్రోల్డ్ వే. కంట్రోల్ లేనంత ఉత్సాహం, అతి ఉత్సాహం అన్నట్టు. ఫ్రాంటిక్, హెక్టిక్, వైల్డ్, chaotic. ఓకే, ఆర్ ద ఫ్రెనెటిక్. స్పెల్లింగ్ వచ్చి ఫ్రెనెటిక్. it will come in correct and incorrect spelled word. Okay, frenetic and frantic, hectic, wild, chaotic are the synonyms. Calm, peaceful, orderly are the antonyms. The office was frenetic before the డెడ్లైన్కి ముందు అందరు పని చేయాలి, అల్లకల్లోలం గందరగోళం చేస్తారు కదా. డెడ్లైన్ రేపు ఉంది సబ్జెక్ట్, ఇక మనం స్కూల్లో కాలేజీలలో ప్రాజెక్ట్ వర్క్లు ఇచ్చినప్పుడు, రేపు సబ్మిషన్ అయినప్పుడు దాని ముందు రోజు గందరగోళం ఉంటుంది కదా. ఫ్రెనెటిక్, ఆ సిచ్యువేషన్ ఇస్ ద ఫ్రెనెటిక్ సిచ్యువేషన్. ఫ్రెనెటిక్ యాక్టివిటీ, ఫ్రెనెటిక్ పేస్. ఫ్రెనెటిక్ పేస్ అంటే స్పీడ్. ఫ్రెనెటిక్ స్పీడ్ అంటే చాలా స్పీడ్ ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోవడాన్ని ఫ్రెనెటిక్ పేస్ అంటారు. ఫ్రెనెటిక్ పేస్తో వర్క్ ఇస్ గోయింగ్ ఆన్. విత్ దిస్ ఫ్రెనెటిక్ స్పేస్ ద వర్క్ ఇస్ గోయింగ్ ఆన్. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి వైరులెన్స్. అంటే తీవ్రత, హానికరత. ఓకే, ఎక్స్ట్రీమ్ హార్మ్ఫుల్నెస్ ఆర్ హాస్టిలిటీ. ఎక్స్ట్రీమ్ చాలా, హార్మ్ అంటే డేంజరస్ అన్నట్టు. వైరస్ ఉంటుంది. వైరస్ అనేది డేంజర్. కరోనా వైరస్ వచ్చింది, కరోనా వైరస్ డేంజర్ కదా. ఇక్కడ కూడా తీవ్రత, హానికరత. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క చూద్దాం మీనింగ్. ఎక్స్ట్రీమ్ హార్మ్ఫుల్నెస్ ఆర్ హాస్టిలిటీ, సెవెరిటీ, హాస్టిలిటీ, పాయిజనస్నెస్ అండ్ మలైజ్. మాల్ అంటే బ్యాడ్. మాల్ ప్రిఫిక్స్ వచ్చింది అనుకోండి, ప్రిఫిక్స్ మాల్ వచ్చిందంటే దీన్ని బ్యాడ్ అన్నట్టు. బ్యాడ్ ఆర్ ఇంజూరియస్, బ్యాడ్ ఆర్ డేంజరస్. ఓకే, this is the synonyms of the virulence. VIRULA కాదు, LENCE. virulence. Mildness, gentleness, harmlessness. The virus spread with a great virulence. చూడండి, వైరస్ అనేది చాలా తీవ్రంగా పెరిగిపోతుంది వైరస్. ఓకే, వైరులెన్స్ ఫ్యాక్టర్.
వైరులెన్స్ ఆఫ్ డిసీజ్. ఓకే, స్టాక్లీ, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి స్టాక్లీ. స్టాక్లీ అంటే స్పష్టంగా, కఠినంగా. ఓకే, స్పష్టంగా చెప్పడం, కఠినంగా చెప్పడం, అన్మిస్టేకబుల్గా చెప్పడం. ఓకే, ఇన్ ఏ క్లియర్, అన్మిస్టేకబుల్ ఆర్ హ్యాష్ మేనర్. క్లియర్ మేనర్, క్లియర్ కట్గా ఉండడం, అసర్టివ్గా ఉండడం, వాడే రైట్ అని చెప్పడం. ఓకే, బ్లంటీ, ప్లెయిన్లీ, షార్ప్లీ, సివియర్లీ ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ ద స్టాక్లీ. స్టాక్లీ అంటే నేనే కరెక్ట్ అని చెప్పుకోవడం. యాంటోనిమ్ సాఫ్ట్లీ, జెంట్లీ, వేగ్లీ. వేగ్, వేగ్ అంటే నాట్ క్లియర్, నాట్ క్లియర్ కదా. ఇక్కడ వేరే మీనింగ్ ఉంది, కాకపోతే వేగ్ జనరల్ మీనింగ్ నాట్ క్లియర్ అని. ద రిపోర్ట్ స్టాక్లీ రివీల్ ద ట్రూత్. స్పష్టంగా చేసింది, క్లియర్ చేసింది, క్లియర్గా రిపోర్ట్ క్లియర్గా ఇన్ఫర్మేషన్ రివీల్ చేసింది. స్టాక్లీ డిఫరెంట్, స్టాక్లీ కాంట్రాస్టెడ్. స్టాక్లీ స్పష్టంగా, వైరులెన్స్ కఠినంగా, కఠినంగా తీవ్రంగా, ఫ్రెనెటిక్ ఉత్సాహభరితంగా, ఓవర్ ఎనర్జెటిక్. ఫ్రెనెటిక్, ఓవర్ ఎనర్జెటిక్. ఓవర్ ఎనర్జెటిక్ ఏమైనా ఎప్పుడు వస్తే వచ్చిందనుకో ఏదో ఒకటి జరుగుతుంది మనకి. ఉత్సాహం జరిగినప్పుడు ఏదో ఒకటి అవుతుంది అన్నట్టు ఉంటారు కదా, అలా. స్టాక్లీ అంటే కఠినంగా, వైరులెన్స్ తీవ్రత. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వర్డ్ చూద్దాము. స్టాక్లీ డెలింక్వెన్సీ. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డెలింక్వెన్సీ. నేర ప్రవర్తన, తప్పు. నేర ప్రవర్తన అంటే, నేరం అంటే మనకు తెలిసిందే, మనకు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి సమాజంలో. మైనర్ క్రైమ్ ఆర్ మిస్కండక్ట్ ఎస్పెషల్లీ బై యూత్. బై యూత్ అంటే యూత్ ద్వారా మిస్కండక్ట్ జరగడం, మిస్కండక్ట్ అవుతాయి కదా, ఆ యాక్షన్స్ని డెలింక్వెన్సీ అంటారు. మిస్బిహేవియర్, క్రైమ్, ఆఫెన్స్, రాంగ్ డూయింగ్ అంటే కరెక్ట్ కాని పనులు యూత్ వల్ల అయ్యేదాన్ని డెలింక్వెన్సీ అంటారు. అంటే చేస్తారని కాదు, పొరపాటున కూడా అయితే వాటిని మైనర్ క్రైమ్ ఆర్ మిస్కండక్ట్ ఎస్పెషల్లీ బై యూత్ వల్ల జరిగే మైనర్ క్రైమ్స్. ఓకే, దానికి ఆపోజిట్ ఒబీడియన్స్. ఒబీడియంట్లీ అని రాస్తాం కదా మనం లెటర్స్లలో, ఒబీడియన్స్. అండ్ మొరాలిటీ, లాఫుల్నెస్. మొరాలిటీ అంటే మన విలువలు, మొరల్, అది ఆర్ ద యాంటోనిమ్స్. ద స్కూల్ ఈజ్ వర్కింగ్ టు రెడ్యూస్ జువెనైల్ డెలింక్వెన్సీ. జువెనైల్ అంటే ఏంటి? మైనర్. జువెనైల్ అంటే మైనర్, JUVENIL. జువెనైల్ అంటే మైనర్స్. ఇంకా జువెనైల్ డెలింక్వెన్సీ రేట్ ఎంత ఫ్రీక్వెన్సీతో జరుగుతున్నాయి తప్పులు అవి. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి అసైలం. ఆశ్రయం ఇచ్చడం, రక్షణ ఇచ్చడం. అసైలం అంటే ఆశ్రయం ఇచ్చడం, రక్షణ ఇచ్చడం. చూడండి, కొందరు మంచి చేసి ఒకరి దగ్గర పోతే వాళ్ళు ఆశ్రమిస్తారు. కొందరు ఇప్పుడు క్రైమ్ చేసి వేరే దేశాలకు వెళ్ళిపోతే వాళ్ళకి కొన్ని దేశాలు ఆశ్రమిస్తాయి. అండ్ కొందరు మంచి చేస్తున్నారు, వాళ్ళని పోలీస్ వాళ్ళు అసైలం ఇస్తారు. అంటే అసైలం ఇస్తారు వాటికి ప్రొటెక్ట్ చేస్తారు. ఓకే, అసైలం అంటే ప్రొటెక్ట్ గ్రాంటెడ్ టు సమ్వన్ ఫ్లీయింగ్ డేంజర్ ఆర్ పర్సిక్యూషన్. చూడండి, ఫీలింగ్ డేంజర్లో ఉన్న వాళ్ళని ఆర్ పర్సిక్యూషన్ చేసే వాళ్ళని షెల్టర్ ఇవ్వడం. శాంక్చురీ, బర్డ్ శాంక్చురీ అంటారు కదా, ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళే వాటిని శాంక్చురీస్ అంటారు. హెవెన్ అండ్ ప్రొటెక్షన్ ఇవ్వడం. ఎక్స్పోజర్, డేంజర్, పెరిల్ అంటే డేంజర్. మళ్ళీ పెరిల్ అంటే పెరిల్ అని వస్తే డేంజర్. ఇక్కడ ప్రొటెక్షన్ ఇవ్వడం. ద రెఫ్యూజీ సాట్ అసైలం ఇన్ ద నేబరింగ్ కంట్రీలో అసైలం పొందింది. పొలిటికల్ అసైలం, సీక్ అసైలం, అసైలంని కోరడం. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి రెఫ్యూజీ ఆశ్రయం, సురక్షిత స్థలం. ఏ ప్లేస్ ప్రొవైడింగ్ సేఫ్టీ ఆర్ షెల్టర్. ఎక్కడైతే
place, refugee place, haven, sanctuary, shelter. These two are same in meaning, synonyms. Haven, sanctuary, shelter, retreat, exposure, danger, risk are the antonyms. The cave as a refuge for travelers. Okay, safe, refugee, రెఫ్యూజీ క్యాంప్ పడతాయి కదా, ఏదన్నా డేంజర్ వచ్చినప్పుడు అక్కడ ఆశ్రయించడం. సురక్షిత స్థలం, ఒక ఒక ఊరుంది, ఊరు మొత్తం వరదలు వచ్చినాయి అనుకోండి, ఇక్కడ నుంచి ఇలా వరదలు పోతున్నాయి, ఇప్పుడు మనకేంటి ఇక్కడ ఎక్కడో రెఫ్యూజీ క్యాంప్ ఉంటుంది, అంటే రక్షణ స్థలం ఉంటుంది ఇక్కడ ఇక్కడ, లేదంటే వీళ్ళు వచ్చి ఇక్కడ ఉండడానికి ప్లేస్ ఉండడానికి చేయడాన్ని రెఫ్యూజీ క్యాంప్స్ అంటారు కదా. అదే రెఫ్యూజీ ప్లేస్, a place providing safety or shelter. Okay, this is the synonyms, antonyms and the example word of refugee. Next word వచ్చేసి, నెక్స్ట్ వర్డ్ ఏం తీసుకుందాం, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి repatriate. repatriate, ఓకే, repatriate చేయడం, repatriate రెండు సార్లు ఈ వచ్చింది, రెండు సార్లు ఏ వచ్చింది, repatriate. ఓకే, సరిపోయింది కదా స్పెల్లింగ్. repatriate అంటే స్వదేశానికి పంపడం. టు సెండ్ సమ్వన్ బ్యాక్ టు దేర్ ఓన్ కంట్రీ, repatriate. ఇప్పుడు చూడండి, కొందరు ఇండియన్స్ పోయి ఆస్ట్రేలియా యుఎస్ఏ వాళ్ళు సెటిల్ అవ్వరు కదా, అప్పుడు ట్రంప్ మధ్యలో ఏం చేశారు, రిపాట్రియేట్ చేసేస్తాం, దింపేస్తాం, పంపేస్తాం అన్నారు కదా, అది రిపాట్రియేట్, స్వదేశానికి పంపడం. రిటర్న్, రీస్టోర్, సెండ్ బ్యాక్ చేయడం. ఓకే, ఎగ్జైల్, బ్యానిష్ అంటే ఎక్స్పెల్ చేయడం, తీసేయడం, అక్కడ నుంచి తీసేయడం, ఎగ్జైల్. ద గవర్నమెంట్ రిపాట్రియేట్ ద రెఫ్యూజీస్ అంటే ఎప్పుడు వచ్చి ఒక దేశం ఉంది, ఇదొక దేశం ఉంది, ఇదొక వేరే దేశం ఉంది, ఈ దేశం నుంచి అక్కడికి పోయి రెఫ్యూజీస్గా ఉండి అక్కడనే ఉండిపోతారు, ఏదో ఒక పని చేసుకుంటూ, వాళ్ళని బ్యాక్ పంపిస్తే అది రిపాట్రియేషన్. రెఫ్యూజీ అంటే ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళని రెఫ్యూజీస్ అంటారు. రెఫ్యూజీస్ ఉన్నారు చూడండి, రెఫ్యూజీ అంటే ప్లేస్, రెఫ్యూజీస్ అంటే పీపుల్ హు ఆర్ లివింగ్ వితౌట్ పర్మిషన్, రెఫ్యూజీస్. ఓకే, రిపాట్రియేట్ సిటిజన్స్, రిపాట్రియేట్ ప్రిజనర్స్ని పంపేయడం. ఎమిగ్రేట్ వలస వెళ్ళుట. ఓకే, టు లీవ్ వన్స్ ఓన్ కంట్రీ టు సెటిల్ ఎల్స్వేర్, ఒక దేశానికి వదిలి ఇంకో దేశంలోకి వెళ్ళి వలస వెళ్ళడం. ఇది రెఫ్యూజీస్ అండ్ దీస్ ఆర్ నియర్లీ, బట్ ఇట్ ఈస్ అఫీషియల్. ఎమిగ్రేట్ ఈజ్ అఫీషియల్. ఇన్ రెఫ్యూజీ అంటే ఏదైనా ప్రమాదాలు అవన్నీ జరిగినప్పుడు రెఫ్యూజీస్ అంటారు, ఇది అఫీషియల్గా వెళ్ళడం ఎమిగ్రేట్. ఎమిగ్రేట్. ఓకే, టు లీవ్ వన్స్ ఓన్ కంట్రీ టు సెటిల్ ఎల్స్వేర్, వేరే దగ్గర సెటిల్ కావడానికి వెళ్ళిపోవడం. డిపార్ట్ చేయడం, మైగ్రేట్ చేయడం, రీలొకేట్ చేయడం. ఇమిగ్రేట్ అపోజిట్, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి రావడం. ఈ అంటే బయటకి, ఎగ్జిట్. ఏ అంటే ఎగ్జిట్. ఐ అంటే ఇన్సైడ్ అనుకోండి, ఐ అంటే ఇన్సైడ్. ఇమిగ్రేట్, రిమైన్, స్టే అంటే అక్కడ నుంచి బయటకి ఇక్కడనే ఉండిపోవడం, స్వదేశానికి రావడం. టేక్ మెనీ ఫ్యామిలీస్ ఎమిగ్రేటెడ్ టు కెనడా ఫర్ బెటర్ ఆపర్చునిటీకి కెనడాకి వెళ్ళడం, ఇది అఫీషియల్గా వెళ్ళడం కదా. వర్డ్ కాంబినేషన్ ఎమిగ్రేట్, అబ్రాడ్కి వెళ్ళిపోవడం. ఎమిగ్రేట్ పర్మనెంట్గా వెళ్ళిపోవడం. ఓకే, దిస్ ఇస్ ఎమిగ్రేట్, రిపాట్రియేట్. ఇంకా ముందు మనం ఏం చదివినాం, ఎమిగ్రేట్, రిపాట్రియేట్, అసైలం, రెఫ్యూజీ, డెలింక్వెన్సీ, స్టాక్లీ అంటే స్పష్టంగా, కఠినంగా. వైరులెన్స్ అంటే తీవ్రంగా పెరిగిపోవడం. ఫ్రెనెటిక్, ఓవర్ ఎనర్జెటిక్. సావీ అంటే దోస్ హూ టెక్నికల్, సావీ మీన్స్ స్కిల్, గుడ్ జడ్జ్మెంట్ ఉన్నవాడు. ఎరుడైట్ అంటే పండిత్. డిటియోరేట్ అంటే వర్స్ అండ్ దిగజారడం, ఇంకా దిగజారిపోవడం. ఇవి మనం నేర్చుకున్నాం. ఇంకా మనం నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. పాంటిఫ్,
పాంటిఫ్ పాప, పోప్ అనుకుంటాను ఇది, పాప కాదు, పోప్ మతాధిపతి. పాంటిఫ్ అంటే మతాధిపతి, అధిపతులు ఉంటారు కదా కొందరు, కొన్ని విషయాల మీద చేస్తారు, భక్తి వాటి మీద పాంటిఫ్ అంటారు, మతాధిపతి. ఏ హై ర్యాంకింగ్ రిలీజియస్ లీడర్, ఎగ్జాక్ట్ వర్డ్ ఈస్ హియర్, ఎస్పెషల్లీ ద పోప్. పోప్ మతాధిపతి, అందరికంటే తెలిసినవాడు, రిలీజియస్ కానీ తెలిసినవాడు. పోప్, బిషప్, క్లర్జిమ్యాన్, ప్రీస్ట్. క్లర్జిమ్యాన్ గుర్తుంచుకోండి, క్లర్జిమ్యాన్. ఓకే, అంటోనిమ్ వచ్చేసి లేమ్యాన్, సెక్యులర్, నాన్ క్లెరిక్. ఓకే, ద పాంటిఫ్ అడ్రస్ ద క్రౌడ్ ఇన్ రోమ్లో అడ్రస్ చేశాడంటే రోమ్లో స్పీచ్ ఇచ్చాడు అని. ద పాంటిఫ్ స్పీచ్. పాంటిఫ్ అంటే మతాధిపతి, రిలీజియస్ లీడర్, క్లర్జిమ్యాన్, ప్రీస్ట్. పాంటిఫ్ స్పీచ్, పాంటిఫ్స్ విజిట్. పాంటిఫ్ విజిట్ చేశాడు, పాంటిఫ్ యొక్క స్పీచ్. గలిబుల్, అమాయకుడు. ఇంతకుముందు మనం చెప్పాం కదా, దీంట్లో డిస్కస్ చేసాం అమాయకుడు అని చెప్పేసి. ఓకే, ఈజీలీ ఫూల్డ్ ఆర్ డిసీవ్డ్. అంటే వేరే వాళ్ళ మాటని ఈజీగా నమ్మేసేవాడు. గలిబుల్, అమాయకుడు, సులభంగా మోసపోయేవారు. ఈ విషయానికి వస్తే అందరు అమాయకులనే, ఎవరిని వారి అమాయకులనే అంటారు, కానీ నేవ్ ఇంతకుముందు వచ్చింది మనకి. నేవ్, ట్రస్టింగ్, ఇన్నోసెంట్, క్రెడులస్. క్రెడ్ అంటే నమ్మకం, కానీ క్రెడులస్ అంటే ఈజీగా మోసపోయేవాడు, అమాయకుడు. స్కెప్టికల్, సినికల్, ష్రూడ్ అంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు చదివాము, ఆస్ట్యూట్. పండిత్లో, ఎరుడైట్లో చదివాం కదా, ఎరుడైట్లో మనకి ఈ మీనింగ్స్ వచ్చాయి. ఇవి సినోనిమస్గా వచ్చాయి, ఇవేమో ఆంటోనిమ్గా వచ్చాయి. ఎరుడైట్, పండిట్. హీ వాజ్ గలిబుల్ టు సీ ద స్కామ్. హీ వాజ్ టూ గలిబుల్ టు సీ ద స్కామ్ని చూసి మోసపోయాడు. గలిబుల్ విక్టిమ్, గలిబుల్ చైల్డ్. ఇక్కడ చదివాం ఎరుడైట్లో. ఇది సినోనిమ్స్, ఇది యాంటోనిమ్స్. గలిబుల్ ఇది సినోనిమ్స్, ఇది యాంటోనిమ్స్. ఓకే, ఇన్ఫాలిబుల్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఇన్ఫాలిబుల్ అంటే తప్పు లేని, నమ్మదగిన. ఓకే, తప్పు లేని, ఇన్ఫాలిబుల్. FALLIBLE, ఇన్ఫాలిబుల్. ఓకే, GULLIBLE, గలిబుల్. ఓకే, దీస్ ఆర్ ద గలిబుల్ అంటే అమాయకుడు, ఇన్ఫాలిబుల్ అంటే తప్పు లేనివాడు, అనేబుల్ టు మేక్ మిస్టేక్స్, ఆల్వేస్ రిలయబుల్. కొందరు నమ్ముతారు కదా చాలా, ఇన్ఫాలిబుల్, ఇతను తప్పు చేయడు, ఇతను చెప్పేటి అన్ని నిజాలే. క్రెడిబుల్, ఇతను క్రెడులస్ అని అంటారు. క్రెడులస్ అంటే మళ్ళీ అమాయకుడు. క్రెడిబుల్ పర్సన్ అంటారు కదా. పర్ఫెక్ట్, అన్ఇయరింగ్, రిలయబుల్, ఫాల్ట్లెస్నెస్, ఇంపెకబుల్ కూడా అంటారు కదా, అలాంటి వాళ్ళు. ఇన్ఫాలిబుల్, తప్పు లేని వాళ్ళు. రిలయబుల్, అన్ఇయరింగ్. ఈ ఎర్రర్ అంటే తప్పు. అన్ఇయరింగ్ అంటే తప్పు లేకుండా. ఓకే, ఫాలిబుల్, ఎరోనస్, ఎర్రర్ చేసేవాడు. అన్రియలబుల్, ఇది మనకు తెలిసిందే, ఎర్రర్. అన్ఇయరింగ్ అంటే తప్పు లేనివాడు. ఓకే, దిస్ ఈస్ వర్డ్. నో హ్యూమన్ ఈజ్ ఇన్ఫాలిబుల్. ఎవరు ఇన్ఫాలిబుల్గా లేరు, తప్పు లేకుండా ఎవరు ఉండరు, ఏదో ఒకటి తప్పు చేస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరు. అతను తప్పు చేయకపోయినా ఇంకొక వ్యక్తి ఆటోమేటిక్గా ఏదో ఒక కోణంలో తప్పు అనే ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ద వర్డ్స్. అండ్ నెక్స్ట్ we move to the some other words. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ వచ్చేసి విత్హెల్డ్ అంటే నిలిపివేయడం, ఆపబడిన. రిఫ్యూజ్ టు గివ్, గ్రాంట్ ఆర్ డిస్క్లోజ్. ఏమన్నా ఇచ్చినప్పుడు మన వస్తువులు అతని దగ్గర ఉన్నాయి, మళ్ళీ తిరిగి ఇవ్వమంటే ఇవ్వడు, నిలిపివేయడం, అక్కడే ఆపేస్తాడు, ఆపబడిన. ఓకే, రిఫ్యూజ్ టు గివ్, గ్రాంట్ ఆర్ డిస్క్లోజ్. అప్పుడు ఇండస్ రివర్ వాటర్ ఆపేస్తాం, నీళ్ళు పంపమన్నారు కదా, విత్హెల్డ్ చేయడం, ఆపబడడం. ఓకే, రీస్ట్రెయిన్డ్, సప్రెస్, డెనీడ్, కెప్ట్ బ్యాక్, మనతోనే ఉంచుకోవడం.
దానికి అపోజిట్ రిలీజ్డ్, గ్రాంట్, డిస్క్లోజ్డ్, ప్రొవైడెడ్ ఆర్ ద antonyms. The company withheld important information from the public నుంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆపేసింది. ఓకే, withheld ఎవిడెన్స్, withheld పేమెంట్ ఆపేయడం, ఎవిడెన్స్ని ఆపేయడం. ఇప్పుడు చూడండి 3 వర్డ్స్ ఉంటాయి, withheld, upheld, held. ఇవి 3 వర్డ్స్ ఏంటి అంటే, హెల్డ్ అంటే పట్టుబడడం, అంటే దొరికిపోవడం, అండ్ అప్హెల్డ్ అంటే స్ట్రెంథెన్ చేయడం అంటే సపోర్ట్ చేయడం. విత్హెల్డ్ అంటే ఆపేయడం అంటే ఏంటి, సర్ప్రైజ్, డెనిస్, కీప్ బ్యాక్, రిస్ట్రైన్ చేయడం. ఈ 3 హెల్డ్తోనే ఎండ్ అవుతుంది. చూడండి ఒకసారి, అప్హెల్డ్ అంటే స్ట్రెంథెన్ చేయడం, విత్హెల్డ్ అంటే రిస్ట్రైన్ చేయడం, ఆపేయడం, హెల్డ్ అంటే పట్టుబడడం అంటే దొరికిపోవడం. ఓకే, 2 people హెల్డ్, 5 people హెల్డ్ అని పేపర్లలో వస్తుంది కదా, అది హెల్డ్, పట్టుబడ్డము. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి క్రీక్, CREEK. క్రీక్ అంటే వాగు, చిన్న నది, ఇట్లా వాదడబోతున్నాయి, ఇది చిన్న నది. ఓకే, ఎ నారో స్ట్రీమ్ ఆర్ స్మాల్ రివర్. ఓకే, బ్రూక్, ఇప్పుడు చిన్న నది, వాగు. ఓకే, బ్రూక్, స్ట్రీమ్, రివల్యూట్, ఛానల్ అంటే ఇంగ్లీష్ ఛానల్ ఉంటుంది కదా, ఇక్కడ మధ్యలో వాగు అది అంటుంటుంది, దానికి అంటోని ఓషన్, సీ, లేక్. ఎగ్జాక్ట్ మీనింగ్, చిల్డ్రన్ ప్లేడ్ నియర్ ద క్రీక్ పక్కన, వాగు పక్కన ఆడుకుంటున్నారు. ఇక్కడ ఎలా డ్రా చేయాలి, ఇలా ఇక్కడ ఆడుకుంటున్నారు, నియర్ ద క్రీక్. CREEK అంటే వాగు, చిన్న నది. CRICK అంటే నొప్పి, కండరాల మలత, నొప్పి పుట్టడం. పెయిన్, ఏ పెయిన్ఫుల్ స్టిఫ్నెస్ ఇన్ ద నెక్ మీద, నెక్లో నొప్పి, నెక్లో పెయిన్. స్ట్రెయిన్, స్పాజ్మ్, ఏక్, హెడేక్ అంటారు కదా, ట్వింజ్. ఓకే, రిలీఫ్, కంఫర్ట్, ఎల్స్. CREEK అంటే వాగు, CRICK అంటే నొప్పి, కండరాల నొప్పి. ఓకే, ఇంకోటి CREAK కూడా ఉంటుంది. CREAK అంటే ఏముంటుంది మీనింగ్? CREAK అంటే చప్పుడు, చప్పుడు చేయడం, చిటపట శబ్దం చేయడానికి CREAK. మనం ఇప్పుడు నేర్చుకుంటుంది CREAK, చప్పుడు చేయడం, చిటపట శబ్దం. ఏ హార్స్, హై పిచ్డ్ సౌండ్ మేడ్ వెన్ సంథింగ్ ఈజ్ స్ట్రెయిన్డ్ ఆర్ మూవ్డ్. ఇప్పుడు ఒకటి, మనం నడుస్తున్నాం, ఇట్లా ఉంది, స్టెప్స్ ఉంది, ఇట్లా ఒక స్టిక్ ఉంది, మనం నడుస్తున్నాం, దీని మీద కాలు పెట్టేసాం, ఇది ఇరిగిపోతుంది, ఈ స్టిక్ ఇరిగిపోతుంది. స్టిక్ ఇరిగినప్పుడు ఆ సౌండ్ వస్తుంది చూడు, ఆ సౌండ్నే చప్పుడు, క్రీక్ అంటారు. ఏ హార్ష్ అండ్ హై పిచ్డ్ సౌండ్ మేడ్ వెన్ సంథింగ్ ఈజ్ స్ట్రెయిన్ అంటే విరిగిపోవడం అని కూడా రావచ్చు, స్ట్రెయిన్ ఆర్ మూవ్డ్. దిస్ సౌండ్, స్క్వీక్, గోన్, గ్రేట్, స్క్రీచ్ ఆర్ ద సినోనిమ్స్. Silence, quiet and hush the antonym. The old door creaked every time it was opened. ఓల్డ్ డోర్ ఉంది, డోర్ వచ్చినప్పుడు క్రీక్ సౌండ్ వస్తుంది కదా, అలా ఫ్యాన్ తిరిగేటప్పుడు కూడా క్రీక్ సౌండ్ వస్తుంది. CREAK, ఇది CREEK ఏంటి, నది. CRICK ఏంటి, నొప్పి. ఓకే, దీస్ ఆర్ 3 వర్డ్స్. క్రీక్, CREAK అంటే ఇది సౌండ్, CREEK అంటే నది, CRICK అంటే నొప్పి. రిమెంబర్. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, సో వీ కెన్ డూ మోర్ వీడియోస్ లైక్ దిస్. హెల్ప్ఫుల్ వీడియోస్ చేస్తూనే ఉంటాను, మీరు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇఫ్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్, I will get motivated and do things like this also. Okay, thank you అండి.